అంటాం. ఈ టెంపరేచర్‌ని మనం డిగ్రీ సెల్సియస్‌లో కొలుస్తాం, కెల్విన్స్‌లో కొలుస్తాం, అలాగే డిగ్రీస్ ఫారెన్‌హీట్‌లో కూడా కొలుస్తాం అన్నమాట. అలాగే రీమర్స్‌లో కూడా కొలుస్తాం. కానీ ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే టెంపరేచర్‌కి కెల్విన్ అని మాత్రమే చెప్పాలి. ఓకేనా? సో, ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది. ఏ టెంపరేచర్‌ని మనం అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అని అంటారు. ఏ టెంపరేచర్‌ని మనం అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అని అంటారు అంటే 0 కెల్విన్ లేదా ఆర్ మైనస్ మైనస్ 273.15 డిగ్రీ సెల్సియస్‌ని మనం 0 కెల్విన్ లేదా -273.15 డిగ్రీ సెల్సియస్‌ని అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అంటారన్నమాట. అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అంటే ఏంటంటే ఫిజికల్ రూపంలో అంటే మీరు నిజ జీవితంలో అబ్సల్యూట్ జీరో టెంపరేచర్‌ని ఎక్కడ గమనిస్తారంటే ఎక్కడైతే మాలిక్యూల్స్ మధ్య మూవ్‌మెంట్ అంటే మాలిక్యూల్స్ అనేవి కదలిక లేకుండా స్తబ్దంగా స్టాటిక్ పొజిషన్‌లో రెస్ట్ కండిషన్‌లో ఉంటుందో అలాంటి సిట్యుయేషన్‌ని అలాంటి సందర్భాన్ని మనం అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ సిట్యుయేషన్, అబ్సల్యూట్ జీరో కండిషన్ అని పిలుస్తామన్నమాట. సో whenever there is no static energy in between the molecules. There is no static power of the molecules. There is no static power is there inside the molecule. Then at that condition, we can call the condition as the absolute zero condition, absolute zero temperature condition. సో ఈ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ కండిషన్ మీరు ఏ సందర్భంలో గమనించగలరు అంటే కేవలం 0 కెల్విన్ లేదా -273.15 డిగ్రీ సెల్సియస్ దగ్గర మాత్రమే మీరు ఈ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ కండిషన్ ని గమనించగలరు. సో ఎక్కడైతే అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ ఉంటుందో అక్కడ జీవ వైవిధ్యం అనేది పశుపక్షాదులు అనేది జీవం అనేది ఉండదన్నమాట. ఎందుకంటే అలాంటి టెంపరేచర్ దగ్గర జీవం అనేది అసలు ఉండదన్నమాట. ఎందుకంటే మాలిక్యులర్ మూవ్‌మెంట్ ఉండదు కాబట్టి. ఓకేనా? ఇక్కడ ముఖ్యంగా ఇది ఇంపార్టెంట్ స్లైడ్ అండి.